రక్తం ఉన్నట్టు, అది 6% 7% వచ్చిందంటే అది ఇక అనిమియా కిందకి లెక్క వస్తుంది, అంటే రక్తహీనత కిందకి. అయితే ఈ రక్తహీనతలలో చాలా రకాలు ఉంటాయి. అందులో మనం చాలామంది మనకు తెలిసింది ఐరన్ లోపం వల్ల వచ్చే అనిమియా, అది ఐరన్ డెఫిషియన్సీ అనిమియా అంటాం. అంటే ఐరన్ శాతం అందులో తక్కువగా ఉంటుంది. అంటే మనం ఆకుకూరలు అవి సరిగ్గా తీసుకోపోయినా కానీ దానివల్ల వచ్చే అనిమియాని ఐరన్ డెఫిషియన్సీ అనిమియా లేదా లోపిత అనిమియా అంటాం. ఇంకో రకమైన అనిమియా ఉంటుంది, అది విటమిన్ సరిగ్గా తీసుకోకపోతే అది విటమిన్ B12 అనిమియా అంటాం మనం. అంటే విటమిన్లో బిలో చాలా విటమిన్స్ ఉంటాయి, లైక్ B1 B2 B6 B12 అట్లా విటమిన్ B కాంప్లెక్స్ అంటాం. అందులో ముఖ్యమైనది విటమిన్ B12. సో B12 అనిమియా. సో ఇది B12 ఎప్పుడైతే లోపిస్తుందో, అంటే ముఖ్యంగా ఈ మాంసాహారం తీసుకుని వాళ్ళు, మాంసాహారం చాలామంది తెలుసు, శాకాహారం తీసుకుంటారంటే ఆకుకూరలు అవి తీసుకునే వాళ్ళల్లో ముఖ్యంగా ఈ విటమిన్ B12 అనిమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకొక రకమైన అనిమియా ఇప్పుడు మనము ఇవాళ ఏదైతే ర్యాలీ మనం నిర్వహిస్తున్నామో దీన్ని మనం సికిల్ సెల్ అనిమియా అంటాం. సికిల్ సెల్ అంటే నార్మల్గా ఈ ఎర్ర రక్త కణం ఏదైతే రక్తంలో ఉంటుందో, ఎర్ర రక్త కణం అది స్పియర్స్ అంటే రౌండ్ ఆకారంలో ఉంటుంది, లేదా డబుల్ డంబెల్ ఆకారం ఉంటుంది. అంటే మనం డంబెల్స్ ఎత్తుతాం కదా, బరువు మోస్తాం కదా, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అది ఇట్లా ఉండి పక్కల బాల్ లాగా ఉండి మధ్యలో సన్నగా ఉంటుంది. సో ఇది ఏమంటారు, దాన్ని వస్త్రాదుల్లో వెతుకుతారు కదా, ఆ ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారంలో ఉంటేనే మనకు ఏదైతే ఎర్ర రక్త కణం ఉందో ఆక్సిజన్ని కరెక్ట్గా మన కణజాలాన్ని అన్నిటికీ కూడా అందించే అవకాశం ఉంది. ఎప్పుడైతే దీని ఆకారం మారిపోతుందో అప్పుడు ఆక్సిజన్ని హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోయి కణజాలాలకి సరైన మోతాదులో ఈ ఆక్సిజన్ అందించే పరిస్థితి లేదు. తద్వారా మనకు నీరసం కానీ, ఆయాసం కానీ, కొద్దిరు నడిచే ఆయాసం కానీ, పని చేసుకోలేకపోవడం. ఎందుకంటే ఆక్సిజన్ మన కణజాలకు సరిపడా అందట్లేదు కాబట్టి దీన్ని ఎప్పుడైతే ఈ ఆకారం అనేది మారిపోతుందో, అంటే ఈ కొన్ని సందర్భాలలో మనకు ఈ కొడవలి ఆకారంలో ఉంటుంది ఎర్ర రక్త కణం అని. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, డబుల్ డంబెల్ షేప్ కాస్త ఏమవుతుంది, అర్ధచంద్రాకారం కానీ లేదా కొడవలి రూపంలో, కంకి కొడవలి అంటాం కదా, అందులో కొడవలి రూపంలో మారిపోతే అది రక్తాన్ని మోసుకెళ్తుంది. కానీ అందులో ఈ ఐరన్ మన ఆక్సిజన్ని మోసుకెళ్లే శాతం అనేది బాగా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల కణజాలాలకి సరిపడా ఆక్సిజన్ అనేది అందకపోతే కణాలు సరిగ్గా పనిచేయలేవు. తద్వారా మనకేమవుతుంది, మన చిన్న పని చేసినా కానీ ఆయాసం, చిన్న పని చేసినా కానీ నీరసం, ఊరికి చెమటలు పట్టడం, నీరసం రావడం, మామూలుకి ఈ సిమ్టమ్స్ ఉండవు. దీనిలో సికిల్ సెల్ అనే దీనిలో ప్రత్యేకంగా, సికిల్ అంటే కొడవలి, అందుకే దీన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటాం, సికిల్ సెల్ అనిమియా అంటాం. సో ఎప్పుడైతే దీని ఆకారాన్ని డబుల్ డంబెల్ షేప్ ఆకారం అనే నార్మల్ ఆకారాన్ని మార్చుకొని ఎప్పుడైతే సికిల్ సెల్ కొడవలి ఆకారం సంతరించుకుంటుందో అప్పుడు దాన్ని మనం సికిల్ సెల్ అనిమియా అంటాం. అంటే రక్త శాతం బాగా తగ్గిపోతుంది, అంటే 8 గ్రాములు 7 గ్రాములు అట్లా పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే మరి దీనిలో ఇంకా ఎందుకు ఈ ప్రాబ్లం అంటే, ఎందుకు ఇంత దీని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఎప్పుడైతే సికిల్ సెల్ అర్ధచంద్రాకారం ఆకారంలో ఉందో అది ఈజీగా ఏమంటారు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే కరిగిపోయి విరిగిపోయే అవకాశం ఉంటుంది. విరిగిపోతే ఏమవుతుంది, అందులోంచి ఉన్న హిమోగ్లోబిన్ అనేది బయటకు వచ్చేసి అది హిమోగ్లోబిన్ కాస్త అక్కడక్కడ వెళ్ళి డిపాజిట్ అయిపోతుంది. అంటే సపోజ్ ఊపిరితిత్తులు ఉన్నాయి, వెళ్ళి రక్త సరఫరా ద్వారా ఊపిరితిత్తులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, లేదా గుండెల్లో రక్తనాళాల్లో అడ్డుకునే అవకాశం ఉంటుంది, లేదా బ్రెయిన్లో వెళ్ళిపోయి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఇది వెళ్ళి డిపాజిట్ అవుతుందో అక్కడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ ఊపిరితిత్తులో ఉంది, ఇక్కడ ఛాతీలో నొప్పి రావచ్చు, గుండెల్లో కూడా ఛాతీలో నొప్పి రావచ్చు, లేదా బ్రెయిన్లో వెళ్తే మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లలో సాధారణంగా అయితే మామూలు అనిమియా ఎట్లయితే ఉంటుందో రక్తహీనత ఉన్న వాళ్ళకి ఉండే లక్షణాలన్నీ కూడా ఈ సికిల్ సెల్ అనిమియాల ఈ లక్షణాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఈ నార్మల్ ఈ షేప్ ఏదైతే మారిందో, కంకి అది కొడవలి ఆకారం సంతరించుకుందో, దానివల్ల ఇది వచ్చే అవకాశం ఉంది, ఈ అనిమియా తలెత్తే అవకాశం ఉంది. అది విరిగిపోయి ఆ ఎర్ర రక్త కణం అనేది విరిగిపోతుంది. అంటే దీని జీవితకాలం ఒక 6 రోజులు 7 రోజులే ఉంటుంది, మ్యాక్సిమం తీసుకుంటే ఒక 10 రోజులు తీసుకుంటాం. కానీ సాధారణంగా మన ఎర్ర రక్త కణం లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం 120 రోజులు ఉంటుంది. మరి 120 రోజులకి 90 వారంకి ఎంత తేడా ఉంది. కాబట్టి తొందరగా విరిగిపోయి కరిగిపోయి హిమోగ్లోబిన్ బయటకు వచ్చేసి
అనీమియా కింద తలెత్తుంది. అంటే అనీమియా ఉన్న ఏ పరిస్థితిలో అనీమియా వచ్చినా కానీ అందులో ఉండే ఖచ్చితంగా లక్షణాలు జాండీస్ వస్తుంది, అనీమియా వస్తుంది ఆ వ్యక్తికి కదా. ఈ నొప్పి, ఛాతీల నొప్పి కానీ, అక్కడిక్కడ నొప్పి కానీ, కాలవాపులు కానీ, రక్తం మన ఈ జుట్టు ఊరికిని రాలిపోవడం కానీ, ఇవన్నీ లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఇది ముఖ్యమైన ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుంది అని మాట్లాడుకునేటట్టయితే ఇది జన్యుపరమైన జబ్బు, అంటే జన్యు ఆధారిత జబ్బు. అంటే మన ఈ వంశపర్యంగా వచ్చే అంటాం కదా, వంశపారపర్యంగా వచ్చే జబ్బు ఇది. అంటే ఇప్పుడు సపోజ్ అందుకే మనం మేనరికాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. మేనరికాల వల్ల ఈజీగా ఖచ్చితంగా సంక్రమించే వ్యాధులలో ఈ సికిల్ సెల్ ఎనీమియా ఒకటి. కాబట్టి మేనరికాలు తగ్గించుకోవాలి. ఈ ఎలా మనం దీనికి నివారణ ఏంటంటే ప్రత్యేకించి మందులంటూ ఏమీ లేవు, కేవలం తరచుగా దీనికి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేది జరిపించాలి. అంటే రక్తం మార్పిడి అంటాం కదా, మనం ఊరికి మనం బ్లడ్ ఎక్కించుకోవడం, అంటే లోపల ఉన్న చెడు రక్తము తీసేసి మళ్ళీ మంచి ఎప్పుడు మామూలు రక్తం ఎక్కించుకోవాలి. సో ఎప్పుడు తరచుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి రక్తం ట్రాన్స్ఫ్యూజ్ చేయించుకుంటే మనకు చెడు రక్తం పోయి మామూలు రక్తం అవుతుంది. అదే ముఖ్యమైన ట్రీట్మెంట్, దీనికి మెయిన్ ట్రీట్మెంట్ అదే. తర్వాత ఇక ఇది రాకుండా ఉండాలి మెయిన్గా అంటే మేనరికాలని అవాయిడ్ చేయాలి. మేనరికా పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇదివరకు బాగా మేనరికాల మ్యారేజ్ జరిగేవి. సో అది మనం మెయిన్గా ముఖ్యంగా తగ్గించుకోవాలి. ఇంకా మాట్లాడుకుంటే ఇందులో ముఖ్యంగా లేడీస్ అనేది వాళ్ళేం పెద్దగా ఎఫెక్ట్ అవ్వరు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు జబ్బు ఉన్నట్టు లోపల ఉంటుంది కానీ వాళ్ళు మగవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అంటే లేడీస్లలో ఆ లక్షణాలు ఏమీ ఉండవు, ఆ జబ్బు కూడా ఏమీ రాదు. ముఖ్యంగా బాగా సఫర్ అయ్యేది ఎవరు? మగవాళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 50% మగపిల్లలు సఫర్ అవుతారు. ఒక ఇద్దరు మేనరికా మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, అందులో తల్లికి సపోజ్ ప్రాబ్లం ఉంది, బిడ్డలలో ఒక ఇద్దరికి వచ్చే అవకాశం ఉంటుంది, 4 పిల్లల్లో ఇద్దరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా అంతా తీవ్రత బట్టి రకరకాల దీన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ ముఖ్యంగా ఎవరు సఫర్ అవుతారు? అబ్బాయిలు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు ఎప్పుడు కూడా క్యారియర్స్ అంటాము, అంటే దానికి క్యారీ ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్తారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సఫర్ అవ్వరు. సో ఇదండి, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, రోజు కూడా నడక ప్రారంభించాలి, వాకింగ్ చేసుకోవాలి, మేము చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి, యోగా చేయొచ్చు. తర్వాత జబ్బున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పెళ్లి చేసుకోబోయే ముందు మనం సికిల్ సెల్ డిజీజ్కి టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేసుకుంటే అందులో సికిల్ సెల్ డిజీజ్ ఏదైనా ఉందా, లేదా క్యారియరా, లేదా అసలు సికిల్ సెల్ లేదా అనేది ఈ 3 రకాల మనకు రిజల్ట్ అనేది వస్తుంది. మన దగ్గర ఇప్పుడు క్యాంపెయిన్ అదే రన్ అవుతుంది. మనం టెస్ట్ చేస్తున్నాము, టెస్ట్ చేసి వాళ్ళకి కార్డ్స్ కూడా ఇస్తున్నాం. సికిల్ సెల్ పాజిటివ్ అంటే సికిల్ సెల్ కార్డు ఇస్తాము, సికిల్ సెల్ నెగిటివ్ అంటే నెగిటివ్ కార్డ్ అని ఇస్తాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్పాన్సర్ చేయబడ్డ ప్రోగ్రాము. సో మన మొత్తం రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా ఈ క్యాంపెయిన్ విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది ట్రైబల్ మనలాంటి ఈ ఆదివాసీలు ఉండే ఎక్కువగా ఉండే జిల్లాలలో బాగా ఇబ్బంది పెడుతున్న జబ్బు కాబట్టి ఇక్కడ అవగాహన అనేది చాలా ముఖ్యం. సో ఇక్కడ అందుకే బాగా విస్తృతంగా ఈ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ అందుకే టెస్టులు కూడా చేస్తున్నారు. ఈ తర్వాత ఎవరికైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మటుకు వాళ్ళకి కార్డు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమన్నా అనుమానాలు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మటుకు హాస్పిటల్కి రండి, మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోండి. ఇది తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా మనం ఆకుకూరలు తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఐరన్ అనేది మనకు అందుతుంది. ఇందులో ఆకుకూరలలో కూడా మీకు అందరికీ తెలుసు మునగాకు అంటారు కదా, దానిలో ఐరన్ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి సిటీలలో లేదు, ఇక్కడ మీకున్న అవకాశం ఏంటంటే మీకు రకరకాల అడవి పళ్ళు దొరుకుతాయి, అన్ని రకరకాల పళ్ళు దొరుకుతాయి, ఎటువంటి ఎరువులు లేకుండా వేసుకున్న పళ్ళు దొరుకుతాయి, అందులో అన్ని రకాల విటమిన్స్ దొరుకుతాయి, ఐరన్ దొరుకుతుంది. ఇంకా సిటీలలో ఉండే మా లాంటి వాళ్ళకి దొరకదు, అదృష్టం లేదు. కానీ మీరేంటంటే మీరు ఇవి తీసుకోకుండా మళ్ళీ మీరు మా దారి పడుతున్నారు, ఫ్యాంటాలు, థమ్స్అప్లు. దయచేసి నేను చాలా చూస్తున్నాను, నేను అదే చెప్తున్నాను, దయచేసి మీరు ఈ మా సిటీ కల్చర్ మటుకు మారొద్దు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు టీవీ మన బీపీ షుగర్లు లేవు, అలాంటి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతున్నాయంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు కూడా ఈ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. కాబట్టి మీరు ఇంత కష్టపడుతున్నారు, ప్రతిరోజు మీరు పొలాన్ని పనులకైనా ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మరి ఈ బీపీలు షుగర్లు రాకూడదు. మరి ఎందుకు వస్తున్నాయంటే కొంచెం మీలో కూడా ఈ ఆహార శైలి అనేది మార్పు వస్తుందని నాకు అర్థమవుతుంది. కాబట్టి మీ జీవనశైలి కరెక్ట్. ఇప్పుడు చాలామంది కూడా మీ జీవనశైలికే వస్తున్నారు సిటీలలో జబ్బులు చూసుకొని.
కాబట్టి మీ జీవనశైలి మార్చకండి. మన ఫుడ్ తీసుకునే విధానం కానీ జీవనశైలి కానీ మార్చుకొని ఉంటేనే బీపీ షుగర్లకు దూరంగా ఉంటాం. అలాగే ఆకుకూరలు అన్ని రకాలు తీసుకుంటే ఐరన్ శాతం పెంచుకుంటాం, అనిమియా దరిచేరదు మనకు. అలాగే అన్ని రకాల కూరగాయలు అని తీసుకుంటే మనకు అనిమియా అనేది రాదు. ముఖ్యంగా లేడీస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా కంపల్సరీ ఐరన్ అనేది ముఖ్యంగా బాగుండాలి. సో ఈ అవకాశం కల్పించిన పంచాయతీ వారందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.